Hi everybody, myself Avinash Varikuti. So welcome to my channel Job Wise Mentor. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫ్రెషర్గా ఏ పర్సన్ అయినా సరే నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి. సో ఏ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మనకి యాజ్ పర్ కరెంట్ మార్కెట్ 2025 మార్కెట్లో మీకు వచ్చి బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉన్న లాంగ్వేజెస్ ఏంటి అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీ డీటెయిల్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే సో మేజర్గా మనకు వచ్చేసి ఇక్కడ వీఆర్ డిస్కసింగ్ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒకటి వచ్చేసి పైథాన్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సో చాలామంది మనకు వచ్చేసి నేర్చుకోమని చెప్తుంటారు. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మీరు నేర్చుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ కూడా పైథాన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా పైథాన్ నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే పైథాన్ అనేది చాలా ఈజీ అండ్ అంత కాంప్లెక్స్ వేరే టెక్నాలజీతో కంపేర్ చేస్తే, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది. పైథాన్ వచ్చేసి మనకి ఏ టైప్స్లో నేర్చుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్లో కానీ, వెబ్ డెవలప్మెంట్లో కానీ, ఆటోమేషన్లో కానీ, వీటన్నిటిలో కూడా పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కానీ నేర్చుకున్నామంటే ఖచ్చితంగా కంపెనీస్ ఫ్రెషర్గా రిక్రూట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ప్రయారిటైజ్ చేస్తుంది. సో దట్స్ వై పైథాన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ద నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ కెన్ లెర్న్. అండ్ సెకండ్ వచ్చేసి జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలంటే మనం వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కావచ్చు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కావచ్చు. సో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఐదర్ ఫ్రంట్ ఎండ్లోనో బ్యాక్ ఎండ్లోనో వర్క్ చేస్తుంటాయి. సో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ జావా స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన పీపుల్ అనేది ఖచ్చితంగా నెసరీ ఉంటుంది. సో ఫ్రెషర్గా మీరు జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు వచ్చేసి ఒక పాసిబిలిటీ ఉంటుంది టు గెట్ ఇన్ టు ద కంపెనీ. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి జావా. సో జావా వచ్చేసి ఎందుకు అంటే చాలా కంపెనీస్ జావా వచ్చేసి యూజ్ చేస్తాయి. ఆల్మోస్ట్ మెజారిటీ మెయిన్ కంపెనీస్ అన్నీ కూడా లైక్ ఇన్ఫోసిస్ కావచ్చు, డెలైట్ కావచ్చు, క్యాప్జెమినీ కావచ్చు, అన్ని కంపెనీస్ యూజ్ చేస్తాయి. అండ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మన ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ గురించి ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ మెనీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కానివ్వండి, లేదంటే ఎంటర్ప్రైజ్ లార్జ్ కార్పొరేషన్స్, బ్యాంక్స్, వీటన్నిటిలో కూడా మనకు ఖచ్చితంగా జావా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా వచ్చేసి కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది, బట్ మనం వచ్చేసి 1-2 రోజుల్లో కంప్లీట్ చేయలేం జావా అనేది. సో జావా వచ్చేసి అట్లీస్ట్ నీకు ఒక 6 months నువ్వు ప్రాపర్గా ఫోకస్ చేస్తే జావా అనేది నేర్చుకోవడానికి నీకు పాసిబిలిటీ ఉంటుంది. అండ్ దెన్ జావా తర్వాత నెక్స్ట్ వచ్చేసి C#. సో C# ఎందుకు అంటే C# కూడా ఫ్రెషర్స్కి మంచి ఓపెనింగ్సే ఉన్నాయి అండ్ గుడ్ ప్యాకేజెస్ కూడా వస్తాయి. ఇది వచ్చేసి మెయిన్ C# ఎక్కడ యూజ్ చేస్తామంటే విండోస్ అప్లికేషన్స్, గేమ్ డెవలప్మెంట్, వీటిలో మెయిన్ వచ్చేసి మనం C# అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇది మెయిన్లీ చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. అండ్ మీరు ఫ్రెషర్గా ట్రై చేయాలనుకుంటే C# ఆల్సో ఇంపార్టెంట్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోలాంగ్ అనేది ఎక్కువ మంది యూజ్ చేయట్లేదు, బట్ ఈ మధ్యకాలంలో చిన్న కంపెనీస్, స్మాల్ స్టార్టప్ కంపెనీస్ ఇవన్నీ కూడా గోలాంగ్ అనేది క్లౌడ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా గోలాంగ్ వాళ్ళని ప్రయారిటైజ్ చేస్తున్నాయి. సో ఇవి మన 5 ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మన కంపెనీస్ వచ్చేసి హైర్ చేసుకుంటున్నాయి. సో బ్రో మీరు చెప్తున్నారు 5 లాంగ్వేజెస్ ఇవన్నీ నిజంగా హైర్ చేసుకుంటున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టెల్ యూ ఫ్యూ డీటెయిల్స్. ఏంటంటే ఇన్ హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్లోనే లాస్ట్ 3 to 4 monthsలో మనకు వచ్చేసి టోటల్గా ఒక పైథాన్ మీదే అరౌండ్ 2000 ఓపెనింగ్స్, ఇది లాస్ట్ 3 to 6 monthsలో హైర్ చేసుకున్న ఓపెనింగ్స్ అనమాట. సో జావా మీద వచ్చేసి అరౌండ్ 200 దాకా హైర్ చేసుకున్నారు. అండ్
C# మీద 800, జావా మీద టోటల్ 1500 అండ్ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ టోటల్గా 1000 జాబ్ని హైర్ చేసుకున్నారు. అండ్ గోలాంగ్ వచ్చేసి కొద్దిగా తక్కువ ఉంది, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఓన్లీ 200 ఓపెనింగ్సే ఇది అయింది. అండ్ ఆన్ యావరేజ్ వీటన్నిటికీ కూడా స్టార్టింగ్ యాజ్ అ ఫ్రెషర్ నువ్వు వచ్చేసి అట్లీస్ట్ ఒక 3 to 5 LPA వరకు గెయిన్ చేయొచ్చు ఫ్రెషర్గా అయితే. నువ్వు ఇంకొద్దిగా బెటర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఇంకొద్దిగా ఎక్కువ ప్రాజెక్ట్స్ కానీ తర్వాత వచ్చేసి నీ నెట్వర్క్ కానీ ఇంప్రూవ్ చేసుకుంటే లైక్ లింక్డ్ఇన్లోనో లేదా గిట్హబ్లోనో ప్రాజెక్ట్స్ చేస్తే సో నీకు స్టార్టప్లోకి వెళ్ళినప్పుడు నీకు అట్లీస్ట్ 6 to 8 LPA యాజ్ అ ఫ్రెషర్గా వచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఇలాగా నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నేర్చుకున్నావు అంటే ఈ 5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఖచ్చితంగా నీకు ఫ్రెషర్గా ఓపెనింగ్ అనేది దొరుకుతుంది. అలా కాకుండా లేదు నేను ఏదైనా అదర్ టూల్స్ లైక్ సేల్స్ ఫోర్స్ అనో లేదా SAP, ఆరకిల్ లేదంటే జోహో ఇలాంటివి నేర్చుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే అవన్నీ కూడా టూల్స్ అవ్వడం వల్ల కంపెనీస్ వచ్చేసి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే తీసుకుంటాయి ఆ టెక్నాలజీస్ అన్నీ కూడా. సో మీరు ఫ్రెషర్గా వెళ్ళాలి, ఖచ్చితంగా ఫ్రెషర్గా జాబ్ కొట్టాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్ వద్దు, ఏదో ఒక లాంగ్వేజ్ యూ కెన్ చూస్ పైథాన్ ఆర్ యూ కెన్ చూస్ జావా ఆర్ జావా స్క్రిప్ట్ ఆర్ యూ కెన్ చూస్ ది గోలాంగో ఆర్ యూ కెన్ చూస్ ద C#. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోండి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని కంపల్సరీగా ఒక 3 to 6 months ఫోకస్ చేసి ప్రాపర్గా 3 to 6 months ఏదైతే ఉందో ఫ్రమ్ బేసిక్స్ టు ఎండ్ మొత్తం కూడా నేర్చుకొని ప్రాపర్గా మీకు ఏవైతే ఉన్నారో మీ నెట్వర్క్లో గురించి కావచ్చు లేదా కంపెనీస్ ఏవైతే ప్రాపర్ కంపెనీస్ ఉన్నాయో సో వాటన్నిటికి రీసెర్చ్ చేసి జాబ్కి అనేది సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఈ ఏదైతే నేర్చుకున్నారో ఫ్రెషర్గా సో మీకు ఓపెనింగ్ అనేది ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కానీ ఎనీ క్వశ్చన్స్ కానీ ఎనీ డౌట్స్ కానీ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్గా కావాలి అని అంటే సో యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.